శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతివారి జీవితంలో స్నేహం అనేది అత్యంత ప్రధానమైనది. అందుకే స్నేహం చేసేటప్పుడు ఎవరితో స్నేహం చేస్తే కడదాకా నిలుస్తుందో భర్తృహరి సుభాషితాలలో కనిపిస్తుంది. స్నేహితులలో కుజన సజ్జన స్నేహితులు ఉంటారు. అంటే మంచి చెడు స్వభావం గల స్నేహితులు ఉంటారు. బాల్య దశలో ఉన్నప్పుడు స్నేహాలు ప్రారంభమవుతాయి. ఆ స్థాయిలో ఎలాంటి వారితో స్నేహం చేస్తే బాగుంటుంది ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించిన సుభాషిత రత్నాలలో తెలియజేశారు. మొదలు జూచిన గడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తర్వాత అధికమగుచు తనరు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ అది కొంచెము తర్వాత నదికమగుచు తనరు దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. కుజనులు అంటే చెడవారు, సజ్జనులు అంటే మంచివారు. వారి స్నేహం ఎలా పెరుగుతుందో పద్యంలో తెలియజేశారు. ప్రకృతిలో మనము దేన్ని పరిశీలించినా ఉదయకాలపు నీడ మొదట చాలా పొడుగ్గా కనిపిస్తుంది. సూర్యుడు ఎగబాకిన కొలది ఆ నీడ కొంచెం కొంచెం తరుక్కుంటూ మధ్యాహ్నం వరకు మాయమవుతుంది. అదేవిధంగా చెడ్డవారి స్నేహం కూడా మొదట చాలా ఆసక్తికరంగా ఆర్భాటంగా కనిపిస్తుంది. రాను రాను కొద్ది రోజుల్లోనే స్నేహం లేకుండా పోతుంది. మధ్యాహ్నము తర్వాత వచ్చే నీడ మొదట్లో కొంచెంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించే వరకు కొంచెం కొంచెంగా పెరుగుతూ పొడుగ్గా పెద్దగా అవుతుంది. కాబట్టి బాల్య దశ నుంచే పిల్లలు ఈ విషయము తెలుసుకొని ఎవరితో అయితే స్నేహం చేస్తారో వారితో స్నేహము మొదట్లో ఆసక్తికరంగా లేకపోయినా వారితో స్నేహము క్రమంగా బలపడుతుంది. అది బతికున్నంత వరకు నిలుస్తుంది. మంచివారితో స్నేహం చేయడం వల్ల వారి మంచి గుణాలు వీరికి అబ్బుతాయి. ప్రాణ స్నేహితుడు ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటాడో ఇంతకుముందే తెలుసుకున్నాం. అందుకే మంచి గుణాలు కలిగినటువంటి వాడిని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నట్టయితే మనసు మంచి పనుల వైపు మల్లుతుంది. ఎన్నడూ పాప కార్యాలు చేయరు. ఇతరులకు వచ్చిన కష్టాలను తమ కష్టాలుగా భావించి అండగా నిలుస్తారు. ఇక కుజనులు చెడవారితో స్నేహం చేయడం వల్ల అతి ప్రమాదకరమైనటువంటి ఒక్కొక్కసారి వారి వల్ల భయంకరమైన నరకం చూడాల్సి వస్తుంది. అన్ని కష్టాలకు కారణభూతమవుతుంది. దుర్జనుల యొక్క స్నేహము మండుతున్నటువంటి కట్టెలాంటిది. ముట్టుకుంటే చేయి కాలుతుంది. అది ఆరిపోయిన తర్వాత బొగ్గును ముట్టుకుంటే మసి చేతికి అంటుతుంది. ఏ విధంగా చూసినా చెడువారి యొక్క స్నేహము తగదు, అనేక అనర్థాలకు దారితీస్తుంది. పొరపాటున కూడా చెడ్డవారితో స్నేహం చేయకూడదు. స్నేహము చేసే సమయంలో మొదట్లోనే ఆసక్తికరమైనటువంటి ఆకర్షణీయమైన విషయాలు కనిపించినట్లయితే అప్పుడే ఆ స్నేహాన్ని వదులుకోవాలి. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు ఈ విషయాలను తెలిపినట్టయితే బాల్య జీవితంలో మంచి ప్రాణ స్నేహితులను ఎంపిక చేసుకొని తన జీవితకాలమంతా తోడు నీడగా ఉండేటట్లు జాగ్రత్తలు వహిస్తారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.